రేణుక అవతారం ప్రయోగించడం వల్ల ముఖం ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. అట్లా కవిత అనుకునే సర్పంచ్ బిడ్డకి అంత్యక్రియలు చేశారు కవిత ఇంట్లో వాళ్ళు. రేణుక అవతారం ఆఖరి ప్రక్రియ పూర్తి చేయనీకి ఆ రోజు చితి దగ్గరికి పోయినా మళ్ళీ చిన్న సాయం కావాలి. కానీ అనుకోకుండా ఆడికి రమేష్ వచ్చిండు. ఆ పొట్లాట్ల మళ్ళీ గాడి చితిలో వాడి చచ్చిండు. నేను తప్పించుకున్నా. కుమ్రి ఏడున్నా నేను చెప్పేది మంచిగాను. గీత అయితే నువ్వు చేసే పూజకు కవచం లెక్క పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేతికెళ్ళి తీయకు. గిద్దాగి గట్లని ఈ మంత్రించిన తీర్థం కవితకిచ్చిన రోజు పొద్దుగాల సాయంత్రం మరవకుండా 2 చెంచాల మందం లాగు. అంత మంచి అవుతుంది. సరే పెద్దనాన్న. అన్నీ చక్కగా యాది పెట్టుకో, మరవకు. పెద్దనాన్న, కవిత ఇది కవిత భద్రం బిడ్డ, ఇక బోరి. రోజు రోజుకి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. మన మనుషుల్ని కూడా చంపేస్తున్నారు. ప్రకాష్ని చంపాల్సిన అవసరం ఏముంది? అసలు ఏముందా జాస్తపల్లిలో? నమస్తే పటేల్ సాబ్, ఎట్లున్నారు? ఫైన్ ఫైన్. ఎల్లుండి మా స్టూడెంట్ ఒక అమ్మాయిని మీ ఊరు పంపిస్తున్నా. నువ్వేం చేస్తావో తెలియదు. అమ్మాయి గుళ్ళోకి పోయేటట్టు చూడు. గుళ్ళో అనువు మాకు పని ఉంటుంది. ఒక వారం రోజులు, అంటే పుణ్యం వచ్చేదాకా అమ్మాయి మీతోనే ఉంటుంది. జాగ్రత్త. అమ్మాయిని పంపించే ముందు ఒక్క ఫోన్ చేయండి చాలు. అరే సైదులు, అయ్యా, ఎల్లుండ పట్నంకేచి ఒక పోరు వస్తుంది. వారం దినాలు ఈయనే ఉంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ ఊళ్ళో వాళ్ళంతా అది నా బిడ్డ అని నమ్మాలి. సరే అయ్యా. పోయే పంజుడు.